అధ్యాయం. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలను ఐగుప్తు రాజు దగ్గరకు వెళ్ళండి, రాజుగారిని చూసి హెబ్రీయుల దేవుడని యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాడని చెప్పండి. ఆయన ప్రత్యక్షమయ్యాడు గనుక మేము అరణ్యానికి 3 దినముల ప్రయాణమంత దూరం పోవాలి. మా దేవుడని యెహోవాకు బలులర్పించి మేము ఆయన ఆరాధించాలి గనుక మాకు సెలవిమ్ము అన్నారు. ఎన్ని దినాలు ప్రయాణం చేయాలంట? 3 దినాలు. ఇప్పుడు చెప్పిన 3 మాటలు చెప్పండి. 3 దినాల ప్రయాణం క్రైస్తవులకి ఏంటి? మారు మనస్సు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ. ఈ 3 దినాల ప్రయాణం చేస్తేనే మనం కూడా దేవునికి అర్పణగా మారగలం. దేవునికి బలిగా అర్పించినప్పుడు, మనల్ని మనం సజీవ యాగంగా సమర్పించినప్పుడు మన యాగాన్ని దేవుడు అంగీకరిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు? మనం కూడా ఎక్కడ ప్రయాణం చేయాలో ఒకసారి చూద్దాం. 3 దినాలు ప్రయాణం ఓకే, బానే ఉంది. కానీ ఎక్కడ? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేశారు. అరణ్య ప్రయాణము ఏమి తెలియజేస్తుందో ఆ అరణ్య ప్రయాణాల గురించి కూడా ఒక 3 మాటలు చెప్తాను. 3 దినాల ప్రయాణం అంటే క్రైస్తవులంగా ఏ ప్రయాణం చేయాలో చెప్పాను. క్రైస్తవులు చేయవలసిన ప్రయాణం గుర్తు చేసుకొని చెప్పండి ఒకసారి. 1 మారు మనసు పొందాలి, 2వది బాప్తిస్మం పొందాలి, 3వది పరిశుద్ధాత్మ వరాన్ని పొందాలి. ఇవి కలిగి ఉన్నప్పుడే మనము సజీవ యాగంగా దేవునికి బలిగా మార్చుకోగలుగుతాం. మన యాగాన్ని దేవుడు అంగీకరించగలుగుతాడు. మీ యాగములు సజీవ యాగములైనప్పుడు, మీ ఆపాద మస్తకము, మీ ప్రాణాత్మ దేహాలు దేవునికి అర్పించినప్పుడు అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది, దేవుడు అంగీకరించే బలిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మనల్ని దేవుడు అంగీకరించే బలిగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. ఇప్పుడు అరణ్య ప్రయాణం ఓకే, ఈ 3 దినాల ప్రయాణం ఓకే, అది అరణ్యములో చేయాలన్నాడు. అరణ్యము మొదటి మాట. అరణ్యము దేనికి సాదృశ్యమో ఒకసారి ద్వితీయోపదేశ కాండము, నేను 3 మాటలు చెప్తానన్నాను అరణ్యాన్ని గురించి. ద్వితీయోపదేశ కాండంలో మొదటి మాట 8వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒక్కసారి జాగ్రత్తగా చదువుదాం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించును నడుచుకోవాలి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొంటావో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకోవడానికి నిన్ను అణిచే నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం జ్ఞాపకం చేసుకో. అరణ్యంలో నడిపించాడు నిన్ను 40 ఏళ్ళు. అరణ్యంలో ఎందుకు నడిపించాడో తెలుసా? నేను కొన్ని ఆజ్ఞలు మీకు ఇచ్చాను. ఆ ఆజ్ఞలు నువ్వు అనుసరిస్తావో లేదో, పాటిస్తావో లేదో, నీ హృదయంలో ఏముంది? దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, ఇవన్నీ ఆడ పాటిస్తావబ్బా, ఎవరు పాటిస్తారబ్బా, ఇంత కష్టంగా ఉన్నాయి అనుకుంటున్నావా? లేదు, సంతోషంగా వాటిని పాటించడానికి ఇష్టపడుతున్నావా? గొనుక్కుంటున్నావా? ఆజ్ఞలను చూసి విసుక్కుంటున్నావా? విసుగు పడుతుందా? ఎంత నిజాయితీగా, ఎంత నిక్కచ్చిగా ఎవరుంటారని సనుక్కుంటున్నావా? అసలు ఏముంది నా ఆజ్ఞలను బట్టి నీ హృదయంలో? సంతోషంగా ఆజ్ఞ అనుసరించడానికి ఇష్టపడుతున్నావా? నా ఆజ్ఞలు పాటించడానికి నీ హృదయం సంతోషంగా ఉందా, లేదా గొనుగుడుతో సనుగుడుతో ఉందా? అసలు నీ హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి నిన్ను శోధించి పరిశోధించి అరణ్యములో 40 సంవత్సరాలు నడిపించాను అన్నాడు. దీని అంతటిలో సారం ఏంటంటే, అరణ్యములో ఎందుకు నడిపించాడంటే దేవుని పట్ల నీ మనసు ఎలా ఉంది,
దేవుని పట్ల నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉంటే తెలుసుకోవడానికి నిన్ను పరీక్షించాడు. ఇది మొదటి ఆన్సర్. అరణ్యంలో నడిపించేవారు పరీక్షింపబడుతున్నారు. అరణ్య ప్రయాణము ఎన్ని దినాలు చేయాలి? 3 దినాలు చేయాలి. అరణ్య ప్రయాణంలో మనకేం కలుగుతుంది? పరిశోధన, పరీక్ష కలుగుతుంది. ఏ పరీక్షది? మన హృదయంలో దేవుని పట్ల ఏ మనసు ఉందో దేవుడు మనల్ని పరీక్షించి శోధించి తెలుసుకునే పరీక్ష. అందుకని అరణ్య ప్రాంతాన్ని పరీక్షా ప్రాంతంగా నేను అభివర్ణిస్తున్నా. అది ఏ ప్రాంతం? అరణ్య ప్రాంతం, పరీక్షా ప్రాంతం, పరీక్షింపబడే ప్రాంతం. అరణ్య ప్రాంతంలో ఎన్ని దినాలు నడవాలి? 3 దినాలు నడవాలి. 3 దినాల నడకల్లో మనము పరీక్షించబడుతూ ఉంటాము. అరణ్య ప్రాంతానికి మొదట నేను దేవుని కృపను బట్టి ఇస్తున్న పేరు ఏంటంటే అరణ్య ప్రాంతము మనల్ని పరీక్షించే ప్రాంతం. చెప్పాలి ఈ మాట. అరణ్య ప్రాంతం ఏంటది? మనలను పరీక్షించే ప్రాంతం. మీ పిల్లలకు పరీక్షలు వద్దు అన్న తల్లులు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. వద్దా? పిల్లలకు పరీక్షలు వద్దా? ఎందుకు పరీక్షలు? పరీక్షలు ఎందుకంటే మొదట ప్రయోజకులు అవుతారు, ప్రమోషన్ పొందుతారు. అంటే ప్రమోషన్ అంటే ఉన్నత తరగతిలో నుండి దానికంటే ఉన్నతమైన తరగతిలోకి వెళ్ళడానికి పరీక్షలు అవసరం. అందుకని నీ పిల్లలు ఉన్నతంగా వెళ్ళాలంటే నువ్వేం కోరుకుంటావు? పరీక్షలు బిడ్డలకు జరగాలి, పరీక్షల్లో పాస్ అవ్వాలి, పరీక్షల్లో వారు ప్రయోజకులు అవ్వాలి, ప్రమోషన్ పొందాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమై ఉండాలి మీకు. మరి ఇప్పుడు దేవుని పిల్లలు కదా మీరు మీ పిల్లలను బట్టి ఎంత పరీక్షించి ప్రయోజకులు చేసి ప్రమోషన్లు ఇప్పించాలనుకుంటున్నారో మరి దేవుడు కూడా మిమ్మల్ని పరీక్షించి ప్రయోజకులు చేసి ప్రమోషన్లు ఇప్పించాలని అనుకోడా? మీకు ప్రమోషన్ కావాలి, మీరు ప్రయోజకులు అవ్వాలి, ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి చేరాలి మీరు. అందుకే అరణ్య ప్రయాణం చేయమన్నాడు. అరణ్య ప్రయాణానికి దేవుడు మనకిచ్చిన నామకరణం ఏంటంటే అరణ్య ప్రయాణము పరిశోధన ప్రాంతము, పరీక్షించబడే ప్రాంతము, పరీక్షించబడే ప్రాంతం. మనం దేవుని చేత పరీక్షించబడాలి. దావీదు అడిగాడు ఆ మాట. చదవండి 139వ కీర్తనలో, 139వ కీర్తనలో 20వ వచనమా, 139, 22వ వచనమా, 23వ వచనమా చూడండి. దేవా నన్ను పరిశోధించి నా హృదయములో ఉన్నది తెలుసుకో. నా హృదయంలో ఏముందో తెలుసుకో. నన్ను పరీక్షించి నా ఆలోచనలు ఎలాంటివో తెలుసుకొని దావీదు అడగలేదా? మరి నువ్వు కూడా ఏం కోరుకోవాలి? ప్రభువా నా హృదయంలో నీ పట్ల ఏ మనసు ఉంది? నా హృదయం ఏం ఆలోచిస్తుంది నీ గురించి? నా హృదయం లోకం గురించి ఆలోచిస్తున్నా, నీ గురించి ఆలోచిస్తున్నా? నా హృదయంలో ఏమన్నదో పరిశోధించయ్యా, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో ప్రభు అని దావీదు అడిగాడు. మరి ఒక విశ్వాసిగా నువ్వు కూడా ఇలాంటి మనసు కలిగి ఉండాలి. ఉన్నావా? అరణ్య ప్రాంతానికి మొదటి అద్భుతమైన మెట్టు. అరణ్య ప్రాంతం అంటే ఏంటంటే అది పరిశోధించగలిగిన ప్రాంతం. ఒక విశ్వాసిని పరిశోధించగలిగిన ప్రాంతం, ఒక విశ్వాసిని పరీక్షించగలిగిన ప్రాంతం. ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో 40 సంవత్సరాలు పరీక్షించాడంట. ఆకలికి, వస్త్రాలకి, నీళ్ళకి, మార్గాలతో, సముద్రాలతో, నదులతో, శత్రువులతో, అపజయాలతో అనేక రకాలుగా వారిని పరీక్షించుకుంటూ చివరికి చేర్చాడు వాగ్దాన దేశం. చప్పట్లు కొట్టు దేవునికి. ఆ వాగ్దాన దేశమే ఇప్పుడు ప్రపంచమంతా ఎదురు చూస్తున్న పాలస్తీనా దేశం. ప్రపంచమంతా ఆ దేశంకి వెళ్ళి చూస్తుంది. ఇప్పుడు నేను 1.5 మంది అని అనుకున్నాను. గణాంకాలు 1 కోటి మంది అని అంటారు. ఇజ్రాయేల్ దేశం జనాభా 1 కోటి మంది అని అంట.
1.5 అనుకున్నాను, అంటే నా అంచనా కూడా తప్పే. అంటే 1,00,00,000 మంది జనాభా ఉన్న ఆ ప్రాంతాన్ని చూసి 849 కోట్ల మంది వణుకుతున్నారు. 1,00,00,000 మందిని చూసి 849 కోట్ల మంది. ఎక్కడిది వారికి ఆ సామర్థ్యం అంటే దేవుడు వారికి ఇచ్చిన భూభాగం, స్వాస్థ్యం అంత గొప్పది. దేవుడు వారి పక్షంగా నిలిచి వారి కార్యాలు సఫలం చేస్తున్నాడు. 1948లో మనకు వచ్చినట్టుగా వాళ్ళకి స్వతంత్రం వచ్చింది. మనకు 1947లో మనం బ్రిటిష్ పాలనలోనే ఉన్నాం. బ్రిటిష్ పాలనను అంతమొందించి స్వతంత్రం సంపాదించుకున్నాం 1947లో. వాళ్ళు కూడా బ్రిటిష్ పాలనలోనే ఉన్నారు. అప్పుడు వాళ్ళకి 1948లో స్వాతంత్రం వచ్చింది. వచ్చిన కొన్ని రోజులకి శత్రువులు చుట్టుముట్టి దాన్ని మేము ఆక్రమించాలి. బ్రిటిష్ వాళ్ళు ఏలారు కదా, ఏలి వదిలిపెట్టగానే మిగతా దేశాలు దుమ్మెత్తొచ్చాయి. అంటే మేము వాళ్ళని స్వాధీనం చేసుకోవాలి, మేము వాళ్ళ మీద లీడర్లు అవ్వాలి, అంతే కదా. ఏమనుకోనంటే ఒక చిన్న మాట, ఒక భర్తను కోల్పోయినటువంటి ఇల్లాలను చూసి ఊరంతా సగిలించిందంట. ఇర్మియా ప్రవక్తలో ఉంది, ఇర్మియా ప్రవచనం. నీ పొరుగు వారి భార్య వెంట గుర్రాలాగా ఎగిలిస్తా తిరుగుతారని ఉంది ఇర్మియా గ్రంథాలు. సరే, అది వదిలేస్తాను. అట్లాగే వారు నిన్న మొన్న స్వాతంత్రం తెచ్చుకుంటే కొద్ది జనాభా స్వాతంత్రం తెచ్చుకొని ఉంటే ఆ స్వాతంత్రం పొందిన ఆ దేశాన్ని ఆక్రమించాలని చుట్టుపక్కల ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలన్నీ యుద్ధం చేస్తే 6 రోజుల్లో అన్ని దేశాలను మట్టి కల్పించిన దేశమే ఇజ్రాయెల్ దేశం. ఈ రోజుకు ఓటం లేదు. 1948లోనే వారు శత్రువులు జయించారు. ఈ రోజుకి వాళ్ళకు వాటం అనేది లేదు. ఎందుకు లేదంటే వారి పక్షాన దేవుడు ఉన్నాడు. 6 రోజుల్లోనే మట్టి కల్పించారండి. అంత గొప్ప ఉన్నతమైనటువంటి శక్తి కలిగిన దేశం. ఆ దేశంకి వెళ్ళి ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తుంది. మనం మన పరిధికి వెళ్ళి చూసుకొని మనదే గొప్ప, మనమే గొప్ప అనుకున్నాం. మన గొప్ప మంచిదే కాదంటే మన గొప్పే. కానీ ప్రపంచాన్ని ఆలోచన చేస్తే ప్రభు గొప్ప, ప్రభు ఇచ్చిన భూమి గొప్ప, ప్రభు ప్రత్యేకపరిచిన స్థలం గొప్ప. మన ఇల్లు గొప్ప కాదా? గొప్పే. మనకు గొప్ప. ఈ ఇల్లు దేవునికి గొప్ప కనుక మనం ఎక్కడికి వస్తున్నాం. నిజమా కదా? ప్రైజ్ ది లార్డ్. అట్లాగే మన ఇల్లు మనకు గొప్ప, మన దేశం మనకు గొప్ప. కానీ దేవుడు కోరుకున్న భూమి ఒకటి ఉంది, ఒక స్థలం, ఒక కేంద్రం ఉంది. ఆ కేంద్రం ప్రపంచానికి గొప్పగా ఉంది ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. అరణ్యం అంటే ఇశ్రాయేలు ప్రజలను పరిశోధించిన ప్రాంతం. మనల్ని కూడా అరణ్య ప్రాంతంలో పరిశోధనకు నిలుపుతున్నాడు. నువ్వు కూడా అరణ్యంలో 3 దినాలు నడవాలి, పరిశోధించబడుతూ నడవాలి. ఎలా? పరీక్షించబడుతూ నడవాలి. ఉదాహరణకు చెప్తున్నాను 3 అంశాలు. ఉద్యోగం పొందాలంటే 3 తరగతులు దాటాలి. వింటున్నారు నా మాటలు? పదవులు పొందాలి, ఉద్యోగాలు పొందాలంటే 3 తరగతులు దాటాలన్నా. 3 తరగతులు ఏంటంటే, మొదట ఎలిమెంటరీ స్కూల్ దాటాలి. ఏ స్కూల్ దాటాలి? ఎలిమెంటరీ స్కూల్ దాటాలి. అది మొదటి తరగతి. 2వ తరగతి ఏంటంటే హై స్కూల్ దాటాలి. హై స్కూల్ దాటిన తర్వాత 3వ తరగతి కాలేజీ దాటాలి. అప్పుడు నువ్వు ఎదుర్కోవడానికి ఉద్యోగానికి నాకు కూడా ఎంతో కొంత ముసలాల్లో మొక్కలు చదివించారయ్యా, ఉద్యోగం ఏంటయ్యా అని ఆ ఫైల్ పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతాం, అంతే కదా. ఈ 3 తరగతులు దాటాలి. ఎలిమెంటరీ స్కూల్ దాటాలి, హై స్కూల్ దాటాలి, కాలేజీ దాటాలి. ఇప్పుడు నర్సరీ దాటాలి కదన్నా, అది నువ్వు పెట్టుకున్నావు. నిజమా కదా? యూకేజీ అంట, ఎల్కేజీ అంట, జీకేజీ అంట, ఎన్ని కేజీలు మోయాలో లేదు. అప్పటి నుంచే కేజీలు మోయాలి. సరే, మంచిది, స్తోత్రం, హల్లెలూయా. ఎలిమెంటరీ స్కూల్ దాటేటప్పుడే ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళే ఎల్కేజీ యూకేజీలు సిద్ధం చేశారు. అదంతా ఒక తరగతి. మంచిది. ఇప్పుడు అరణ్య ప్రాంతము అంటే మొదట పరిశోధించే ప్రాంతము అని గుర్తు చేయండి. మన విశ్వాసానికి పరీక్ష, మన ఆత్మీయతకు పరీక్ష, మన భక్తి జీవితానికి పరీక్ష, మనకు దేవుడిచ్చిన వరాలను నిలబెట్టుకుంటామో లేదో అని పరీక్ష అండి. కొంతమంది వరాలని దేవుడి ద్వారా పొందినా వాటిని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు. నాకు ఒక తల్లి చెప్పింది, సీక్రెట్గా ప్రార్థన అంశం రాసిచ్చింది. అయ్యా, నాకు ప్రార్థన
నడిపింపు, ప్రార్థన బలం కావాలి. ఒకప్పుడు బలంగా ప్రార్థించేదాన్ని, నాకు మళ్ళా ప్రార్థన బలం కావాలి. నేను చాలా సంతోషించాను. తమ యొక్క ఆలోచన ఎరిగి, తమ స్థితిని ఎరిగి దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళంత ఉత్తములు ఇంకొకరు ఎవరో లేదు. మాయ చేసుకుంటే, మిమ్మల్ని మీరు మభ్య పెట్టుకుంటే మీ అంత దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు. తప్పు తెలుసుకొని దాన్ని సరి చేసుకున్న వాళ్ళు ఉత్తములు, తప్పును కప్పెట్టుకొని ఆమ్యామ్యం అంటున్న వాళ్ళు దౌర్భాగ్యులు. సరే, దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. అరణ్య ప్రాంతం అంటే మొదట ఏం గుర్తుకు రావాలి? పరిశోధన, పరీక్ష జరుగుతుంది. దేవుడు ఇచ్చి కూడా పరీక్షిస్తాడంట. ఇచ్చి కూడా పరీక్షిస్తాడు. ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, వాడు 5కి 5 సంపాదించాడు. ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, వాడు 2కి 2 సంపాదించాడు. ఒకడికి 1 ఇచ్చాడు, వాడు ఏం చేశాడు? భూమిని తవ్వి భూమిలో దాచి దాన్ని అట్టాగే భద్రంగా ఉంచాడు. వాము, ఆయన సొమ్ము మామూలు సొమ్ము కాదు, అది మనకెందుకు వచ్చిన గొడవ, ఆయన వచ్చినప్పుడు ఆయన దానికి ఇద్దామన్నాడు అనుకొని దాచిపెట్టాడు. దేవుడు వచ్చినప్పుడు 5 తలాంతులు కలిగిన వాడు 5కి 5 10 సంపాదించుకొని వచ్చినప్పుడు ప్రభువారు ఫలా నమ్మకమైన మంచి దాసుడా, సేవకుడా, మంచి విశ్వాసి అని అన్నాడు. చాలా సంతోషం. రెండో వాడు 2కి 2 సంపాదించిన వాడు వచ్చాడు. వాడిని కూడా యేసు ప్రభువారు ఏమన్నాడు? భలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఇక మూడో వాడు 1 తలాంతు పొందిన వాడు వచ్చి, అయ్యా నీ తలాంతు నువ్వు తీసుకు, ఎందుకు వచ్చింది కూడా, నువ్వు విత్తకుండానే కొయ్యాలనుకునే రకానిది, అంటే ఇవ్వకుండానే రావాలనుకునే బ్యాచ్ నువ్వే పెట్టుబడి పెట్టవు, లాభాలు మాత్రం రావాలి. మనకుందండి. మనం దేవుడికి ఏమి ఇవ్వకుండా, దేవుడు నాకు అది 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 అనే అలవాటు మనకుంది. దేవుడు అన్నీ ఇస్తూనే ఉంటాడు. రైతులా యేసు ప్రభు నా మాట అనేసరికి ఆయన అన్నాడు, స్నేహితుడా నేను వెతకుండా కోసేవాడినా? సరే, అట్లాంటి వాడిని అనిపిస్తే ఈ తలాంతును అంటే ఈ రూపాయిని సావుకారి దగ్గర పెట్టపోయావా? నేను ఇచ్చిన ఈ రూపాయిని ఎక్కడ పెట్టాలి? నువ్వు సావుకారి దగ్గర పెట్టపోయావా? సావుకారి నన్ను చూడగానే నా తలాంతని, నా రూపాయిని నాకు వడ్డీతో సహా ఇచ్చేవాడే. నువ్వు వడ్డీ లేదు వాళ్ళు తుప్పు పట్టించి ఇచ్చావు. వీడిని కట్టి చేతులు బంధించి అగ్నిలో త్రోసివేయండి, ఈ తలాంతుని తీసి ఉన్నవాడికే ఇచ్చేయండి అన్నాడు. ఇచ్చి కూడా శోధిస్తాడు దేవుడు, పరిశోధిస్తాడు. ఇచ్చిన దాన్ని కప్పెట్టేవాడివా, దాన్ని ఉపయోగించేవాడివా చూస్తాడు. ఉపయోగించేవాడికి 1 ఇచ్చాడు అనుకో, ఉపయోగకరంగా ఉంటే ఇంకొకటి కూడా ఇస్తాడు. 2 కూడా ఉపయోగిస్తే ఇంకా 5 ఇస్తాడు. అసలు నువ్వు 1లోనే ఎంత పిసినారి బుద్ధి బయట పెట్టినోడివి, ఎంతగా ప్రభువులు తక్కువ అంచనా వేసి చూసినోడివి, నీకు ఇంకేమి ఇవ్వాలి? రైతుల మొదట అరణ్యం అంటే ఏం గుర్తుకు రావాలి? పరీక్షించే ప్రాంతం, పరిశోధించే ప్రాంతం. రెండవది అరణ్యము అంటే ప్రార్థించే ప్రాంతం. అరణ్యం అంటే ప్రార్థన చేసే ప్రాంతం, ప్రార్థించడానికి అనుకూలమైన ప్రాంతం. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు లక్షల మంది వస్తున్నారు కాబట్టి జనం ఉన్నారు. ఇప్పుడు మామూలుగా అరణ్యానికి వెళ్ళాలంటే అరణ్యం అనేది ఏంటో మనకు తెలియాలి. అరణ్యం అంటే చెప్పండి, అసలు దేన్ని అంటారు అరణ్యం అని? అరణ్యం అని దేన్ని అంటారు చెప్పండి? అరణ్యం అనే పదం సాహిత్యం రాసే వాళ్ళు వాడిన పదం. సాహిత్యం చెప్తారు చూడు, మంచిగా పదాలు వల్లించి ఒక సాహిత్యం రాస్తారే, గీతాలు రాస్తారే, చక్కని పాటలు రాస్తారే, చక్కని పొందికలు కథలు రాస్తారే, వారు అరణ్యము అని రాశారు. మనమేమో వాడుక భాషలో అడవి అంటాం. వాడుక భాషలో దాన్ని ఏమంటారు? అడవి అంటాం. ఆ సాహిత్య భాషలో అరణ్యం అంటారు. అడవుల్లో జనాలు ఉంటారండి, ఏకాంత స్థలం అది. అరణ్యంలో ఎక్కువగా ఒంటరిగా ఉండే అవకాశం ఉంటుంది, జనాభా ఉండరు. అంటే నీకేముండదు? ప్రార్థన చేయడానికి డిస్టర్బెన్స్ ఉండదు, ప్రార్థన చేయడానికి ఏకాంతం దొరుకుద్ది. ఒంటరిగా దేవునితో సంబంధం కలిగి ఉండటానికి, దేవునితో సహవాసం కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. అక్కడ నీతో మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి
అక్కడ నిన్ను విసిగించే వాళ్ళు, డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు కాబట్టి ఇక నువ్వు డైరెక్ట్ గా దేవునితో ప్రార్థనలో గడపొచ్చు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడొచ్చు, దేవునితో సహవాసం కలిగి ఉండొచ్చు. దాన్ని ఏమంటారు? ప్రార్థనా ప్రాంతం అంటారు, లేదా దేవునితో అనుబంధం, సహవాసం కలిగించే ప్రాంతం. ఓకేనా? దానికి బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. ఒకటి, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళాడో 4వ అధ్యాయం మత్తయి సువార్త చూడండి. 4వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 4 మొదటి వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడ్డానికి ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రములు ఉపవాసము ఉన్నాడు. 40 రాత్రింబవళ్ళు ఉపవాస ప్రార్థన చేశాడు. ఉపవాసంతో ప్రార్థన చేశాడు అంటే ఒకే బండ మీద కూర్చొని చేతులు పైకెత్తి 40 రోజులు అట్టాగే చేశాడని నేను చెప్పను. అందరూ అలానే చెప్తున్నారేమో, నేను అలా చెప్పను. లోకాసు వార్త 4వ అధ్యాయంలో చూడండి. లోకాసు వార్త 4వ అధ్యాయంలో ఇదే సందర్భం ఉంటుంది. 4వ అధ్యాయము మొదటి వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో ఏం చేయబడ్డాడు? అరణ్యంలో అటు ఇటు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ కూర్చొని ప్రార్థన చేయడం, మళ్ళా నడవడం. ఆత్మ నడిపిస్తుంది, కొన్ని అనుభవాలు నేర్పిస్తుంది. ఆత్మ దేవుడు గొప్ప గొప్ప విషయాలు బయలుపరుస్తున్నాడు. యేసయ్యకు దర్శనాలు ఇస్తున్నాడు. అపవాదిని ఎలా ఎదిరించాలో, వాక్యపు లోతుల్లోనికి ఎలా లోకంలో ప్రజలను తీసుకువెళ్ళాలో, ఆశ్చర్యాలు అద్భుతాలు ఎలా ఈ శరీరం చేయాలో అన్ని ఆత్మ నడిపిస్తూ ప్రార్థన చేసే టైంలో ప్రార్థన చేయిస్తుంది, నడిపిస్తున్నాడు. ఈ గొప్ప కార్యాలన్నీ 40 దినాలు అరణ్యంలోనే ఉన్నాడు. అరణ్యంలో ఇవన్నీ నేర్చుకుంటూ, ఇవన్నీ తర్ఫీదు పొందుకుంటూ, 40 దినాలు ప్రార్థన అనుభవాన్ని పొందుకుంటూ, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే విధానం నేర్చుకుంటూ, దేవుని దగ్గర ఉన్నతమైన శిష్యుడిగా, ఒక మాటలో శరీరం కాబట్టి దేవుడు శరీరంలోకి వచ్చాడు, ఓకే, దాన్ని కాదను. ఈ శరీరం దేవుని దగ్గర నేర్చుకుంటుంది. దేవుని దగ్గర ఇన్ని 40 దినాలు తర్ఫీదు పొందిన తర్వాత దిగొచ్చిన తర్వాత లోకాన్ని, లోకపు ఆశను, శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఈ 3 అపవాది యేసయ్య ముందు పెట్టినప్పుడు 3 కూడా వాక్యం చేతనే ఓడించాడు. రైతులా వాక్యం చెప్పే సాతాన్ని ఓడించాడు. 40 దినాలు అక్కడ ప్రార్థించడానికి అనుకూలమైన ప్రాంతం అది. ప్రార్థనా ప్రాంతం అన్నాను నేను. ఏ ప్రాంతం అది? ప్రార్థనా ప్రాంతం, ప్రార్థించడానికి అనుకూలమైన ప్రాంతం. అందుకే యేసు ప్రభు వారు మార్కు సువార్త 1వ అధ్యాయంలో చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయంలో 35వ వచనం. ఆయన పెద్దల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తా ఉంటాడంట. యేసు ప్రభు పెద్దలాడే లేస్తాడు, చీకటిగా ఉన్నప్పుడే లభిస్తాడు. బాప్తిస్మం పొంది 40 దినాలు అరణ్యంలో దేవుని దగ్గర తర్ఫీదు పొంది ఆత్మచేత నడిపించబడి అపవాదిని ఓడించి లోకంలోనికి వచ్చి, ప్రాంతాల్లోకి వచ్చి, గలిలయ, నజరేతు, దెకపోలి, ఈ ప్రాంతాలన్నీ తిరిగి సువార్తను ప్రకటిస్తూ ఆయన దినచర్యలో వేకువనే లేచి, చీకటిగా ఉన్నప్పుడే లేచి, పెందలాడే లేచి ఉదయాన్నే అరణ్య ప్రాంతానికి వెళ్ళి అరణ్య ప్రాంతానికి వెళ్ళి ఏం చేసేవాడు? ప్రభువారు ప్రార్థన చేసేవాడు. మరి నీ స్థితి ఏంటి? అరణ్య ప్రాంతం అనగానే ఏం గుర్తుకు రావాలి నీకు? ప్రార్థించడానికి అనుకూలమైన ప్రాంతం. అరణ్య ప్రాంతం అంటే మొదటిది ఏం గుర్తుకు రావాలి?
పరీక్షించబడే ప్రాంతం. మన విశ్వాసం పరీక్షించబడుతుంది, మనకి ఇవ్వబడ్డ కృపావరాలు పరీక్షించబడతాయి, మనకున్న భక్తి పరీక్షించబడుతుంది, మనకున్నటువంటి ఈ లోక సంబంధమైన విషయాలన్నిటినీ నీ ముందు తీసుకొచ్చి నువ్వు వంగుతావా, లొంగుతావా, లేదా నిలబడే ఉంటావా, పరీక్షించబడతావు. అరణ్యం అంటే పరీక్షా ప్రాంతం. రెండవది, అరణ్యం అంటే ప్రార్థనా ప్రాంతం. మూడో మాట చెప్తాను. మూడో మాట ఏంటంటే మత్తయి సువార్త 3వ అధ్యాయంలోనికి రండి, మొదటి వచనం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. అంటే ప్రకటించుచుండెను. 3వ వచనం, ప్రభు మార్గము సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళం చేయండి అరణ్యములో కేకవేయు ఒకని శబ్దం. అంటే అరణ్యములో మనకు బోధించబడుతుంది, ఆ బోధ మనలను సిద్ధపరుస్తుంది. ఎక్కడికి సిద్ధపరుస్తుంది? దేవుని యొక్క ఉన్నత మహిమకు సిద్ధం చేస్తుంది, నిత్యత్వానికి సిద్ధం చేస్తుంది, పరిచర్యకు సిద్ధం చేస్తుంది. పరిచర్య చేయడానికి నీకు కావలసినటువంటి బలమైనటువంటి సాధనాలను దేవునికి సిద్ధం చేసిస్తాడు. అరణ్య ప్రయాణం చేయడానికి చాలా మందికి ఇష్టం ఉండదు, అన్ని సుఖాలే కావాలి, ఏకాంతంగా గడపలేము, అంత లగ్జరీ కావాలి. అరణ్య ప్రాంతము నిన్ను సిద్ధపరిచే ప్రాంతం. అరణ్య ప్రాంతంలో ప్రభువారు దర్శనమిస్తాడు, అరణ్య ప్రాంతంలో ప్రభువారు నీతో మాట్లాడతాడు, అరణ్య ప్రాంతంలో ప్రభుతో నీకు సహవాసం ఏర్పడుతుంది. అటువంటి అరణ్య ప్రాంతంలో నీవు గొప్పగా ప్రభు కొరకు సిద్ధపడి ఉంటావు. శ్రమలు వచ్చినా నేను సిద్ధమే అంటావు, కష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ప్రభు కొరకు నేను అన్నిటికీ సిద్ధమే అని సిద్ధపరిచే ప్రాంతంగా అరణ్య ప్రాంతాన్ని గుర్తించాలి. 3 మాటలు చెప్పాను. మొదటి మాట, అరణ్య ప్రాంతం అనగానే ఏం గుర్తుకు రావాలి నీకు? పరిశోధించబడే ప్రాంతం, పరీక్షించబడే ప్రాంతం. రెండవది, ప్రార్థన చేసే ప్రాంతం, అంటే దేవునితో సహవాసం పెంచుకునే ప్రాంతం, దేవునికి దగ్గరగా వెళ్ళగలిగిన ప్రాంతం, అంటే ప్రార్థనా ప్రాంతం. అరణ్య ప్రాంతం అంటే మూడవది, సిద్ధపరిచే ప్రాంతం, నిన్ను సిద్ధం చేస్తుంది. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు ఎలా దేవుని కొరకు నిలవాలో నిన్ను సిద్ధం చేస్తుంది, నిత్యత్వము కొరకు సిద్ధం చేస్తుంది, ఆయన మహిమ కొరకు నిన్ను సిద్ధం చేస్తుంది. అరణ్యములో కేక వేసే శబ్దం అదే. ప్రభు మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు, ప్రభు కొరకు ప్రజలను సిద్ధపరుస్తున్నాడు, ప్రభు కొరకు రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. అంటే సిద్ధపరచబడే ప్రాంతం అరణ్య ప్రాంతం, అంటే సిద్ధపరచబడే ప్రాంతం. 4వ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 3 మాటలతోనే ముగిద్దాం అనుకున్నాను, ఇంకొక 5 నిమిషాల టైం ఉంది కనుక 4వ మాట చెప్తాను, ఏమనుకోవాలి. 4వ మాటలో ఒకసారి ఆదికాండంలోనికి రండి, 21వ అధ్యాయం. ఆదికాండము 21వ అధ్యాయము 12వ వచనం నుంచి ఒక సహోదరి మనకు కనబడుతుంది ఇక్కడ. ఈ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడబాకు అబ్రహామా. శారా నీతో ఏం చెప్తుందో ఆమె చెప్పినట్లు ప్రతి విషయంలో ఆమె మాట విను. ఇస్సాకు వలననే నీకు సంతానం అనబడుతుంది, ఇస్సాకు వలన అయినది నీకు సంతానం అనబడుతుంది. అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే కనుక అతను కూడా ఒక జనంగా చేస్తానని అబ్రహాముతో చెప్పాడు. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారాన్ని నేలతిత్తిని తీసుకొని ఆ పిల్లవాడితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజాల మీద పెట్టి ఆమెను పంపివేశాడు. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుతా ఉంది. ఈలోపు మీరు చదువుకుంటా వెళ్ళండి, నీళ్ళు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది, పిల్లోడికి ఆకలేస్తా ఉంది, నీళ్ళ కోసం గొంతెట్టిపోతా ఉంది. ఇక ఆ పిల్లోడు ఏడ్చి గొంతు పిడసగట్టి
చావుకు దగ్గరయ్యే పరిస్థితి వచ్చేసింది ఆ పసిపిల్లోడికి. ఆ పసిపిల్లోడిని ఒక పొద కింద పడేసి, వీడు చావు నా కళ్ళతో నేను చూడలేనయ్యా అని దూరంగా వచ్చి ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉండేసరికి అక్కడేం జరిగింది ఒక మాట. 19వ వచనం చూడండి, 18వ వచనం, సరే 17వ వచనం కూడా చదవండి. దేవుడు ఆ చిన్నవాని మన వినను, అప్పుడు దేవుడు ఆకాశమున ఆ చిన్నవాడున్న చోట, హాగరు నీకేమొచ్చింది, భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వారి స్వరాన్ని విన్నాడు, నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనము, వాటిని గొప్ప జనముగా నేను చేయబోతున్నాను అన్నాడు. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల బోట చూసి వెళ్ళి ఆ బిందె నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉన్నాడు. అతడు పెరిగి పెద్దవాడు అరణ్యంలో కాపురం ఉండి వీలు కాడయ్యాడు. స్తోత్రం కలుగును గాక. దీనికి నేను పెట్టిన పేరు ఏంటంటే నిరాశలో నిరీక్షణ. నిరాశలో, అరణ్యంలో నిరాశే, ఏమీ దొరకని పరిస్థితి, ఏమీ అందుబాటులో ఉండని పరిస్థితి, చాలా సఫర్ అయిపోతున్న పరిస్థితి. నిరాశలో ఉన్న వారిని నిరీక్షణ వైపు చేర్చే ప్రాంతమే అరణ్య ప్రాంతం. చచ్చిపోదాం అనుకునే వారిని బ్రతికించే ప్రాంతమే అరణ్య ప్రాంతం. అరణ్య అనుభవాన్ని కలిగి ఉండాలి నువ్వు. ఏలియా కూడా 850 మంది ప్రవక్తలు చంపాడు ఒక్క చేతితో. ఎంతమందిని? 850 మంది ప్రవక్తల్ని, బయలు ప్రవక్తలు 400 మందిని, అష్టార్థ ప్రవక్తల్ని 450 మంది, టోటల్ కలిపి 850 మంది ప్రవక్తలను చంపి ఇంకా హాయిగా దేవాని కోసం రోషంగా పనిచేసాను ప్రభు అనుకుంటా పోయాడు. ఆ రాత్రి రాణి గారు కబురు చేసింది, 850 మంది నా ప్రవక్తలను చంపాను, సంఖ్యలు కొట్టుకుంటున్నావు కదా, రేపు ఈ టయానికి నువ్వు కూడా వాళ్ళలో ఒకళ్ళలాగా కాకపోతే నా పేరు యెజబెలే కాదు అన్నది. ఆ మాటకి ఏలియా ప్రవక్తకి వణుకు పుట్టింది. అంటే నన్ను చంపేస్తానంది అని చెప్పేసి ఆయన కూడా బెయేర్షెబా అరణ్యానికి వచ్చి బదరీ వృక్షం క్రింద ఏడుస్తా కూర్చున్నాడు. అప్పుడు దేవుడు వచ్చి ఏంట్రా ఏడుస్తున్నావని అంటే, నన్ను కూడా చంపేస్తానందామా, రేపు ఈ వేళకు నువ్వు కూడా చచ్చిపోకపోతే ఏమనుకున్నావు, నేను రాణిని కాదంటుంది, అందుకే భయపడి వచ్చి ఇక్కడ కూర్చున్నాను అన్నాను. అప్పుడు దేవుడు అంటే అక్కడ రాయబడిన మాట 18వ అధ్యాయం, అతడు మరణాపేక్ష గలవాడై అని ఉంటుంది. అంటే ఇక ఆమె చేతిలో చచ్చే కంటే, ఆడకూతురు చేతిలో చచ్చే కంటే, రాణి చేతిలో చచ్చే కంటే నేనుగా చచ్చిపోవడం మంచిది. అంటే తను తాను చంపుకోవడం మంచిది. మరణాపేక్ష గలవాడే బదరీ వృక్షం క్రింద వచ్చి కూర్చుంటే అప్పుడు దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి భోజనం పెట్టి, ఈ భోజనం తిను, శక్తికి మించిన ప్రయాణం నీకుంది, 40 రోజులు ఈ బలంతో నువ్వు ప్రయాణం చేయాలి, నేను పెట్టిన ఈ భోజనంతో 40 రోజులు ప్రయాణం చేయాలి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా, ఆ భోజనం చేసి సద్దామనుకున్నటువంటి వాడు ఆ భోజనం చేసి లేచి మళ్ళా 40 రోజులు నడిచి వచ్చాడు. చప్పట్లు కూడా దేవుడు. అంటే నిరాశలో ఉన్న వారికి నిరీక్షణ కలిగించే ప్రాంతం ఏది? అరణ్యం. నువ్వు ఒకవేళ ఏ స్థితిలో ఉన్నా, ఏ చావుకు దగ్గర అవ్వాలని ఆశపడుతున్నా, ఏసే మన నిరీక్షణ. ఆయన మనల్ని మరణానికి అప్పగించేవాడు కాదు, సజీవులను చేసి మనకి ఆనంద వస్త్రాలు ఇచ్చేవాడు దేవుడు. రైతులా ఈయన 40 రోజులు నడిచిన తర్వాత హోరేబుకి వెళ్తాడు. హోరేబు దగ్గరకు చేరుకుంటాడు 40 రోజుల్లో. ఆ తర్వాత ఇశ్రాయేల్ రాజును అభిషేకిస్తాడు, సిరియా రాజును అభిషేకిస్తాడు. రెండవది, ఇతని తర్వాత ప్రవక్తగా ఉండడానికి ఎలీషాను అభిషేకిస్తాడు. సిరియా రాజుకు పట్టాభిషేకం చేయిస్తాడు, ఆ ఇజ్రాయేల్ రాజుకి పట్టాభిషేకం చేస్తాడు. అలాగే ఇతని తర్వాత ప్రవక్తగా ఉండడానికి ఎలీషాను అభిషేకించి ప్రతిష్ఠ చేస్తాడు. ఇన్ని పనులు అప్పుడే చచ్చిపోతే ఎవరు చేయాలి? ఇవన్నీ, ఈ భారం అంతా, ఈ బాధ్యత అంతా ఎవరి మీద ఉంది? ఏలియా మీద ఉంది. భయపడి మరణాపేక్షతో పోయి చెట్టు కింద బదరీ వృక్షం కింద కూర్చుంటావే. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం ఇంటికాడ చదువుకోండి, ఇంకేం చదవద్దు, నేనే బైబిల్ మూసేసాను. ఇది నేను చెప్పిన సారాంశం. అంటే మరణించాలనుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ బ్రతికే కంటే చావడం మేలు అనుకునే వారు చాలా మంది ఉన్నారు. నాకంటే మంచి వాళ్ళు చచ్చిపోతున్నారు, నేను చస్తే ఏమైంది అని చావును వెతుక్కుంటూ పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
అయితే దేవుని పేరిట నీకు సెలవిస్తున్నాను, నీవు అరణ్యములో ఉన్నావు. ఈ అరణ్యంలో నిరాశతో ఉన్న నీకు నిరీక్షణ ద్వారా మన ప్రభు అయిన యేసే చనిపోవాలనుకున్న నీకు బ్రతికించి అనేకులకు మాదిరికరంగా నిలిపేవాడు యేసే. ఆ హాగరు చనిపోవాలనుకుంది, తన పిల్లోడు చచ్చిపోతున్నాడు అనుకుంది, లేదు, వారిని గొప్ప జనముగా చేయడానికి దేవుడు వారిని బ్రతికించాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి.